హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్ని రోజులు బిగ్ బాస్ లాంగ్ వీడియో పెడదాం అనుకున్నా, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కదా, అందుకే ఆగాను. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ వీడియోలో 100కి 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్. బిగ్ బాస్ 8 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మన అందరికీ తెలుసు, అందులో నేను కూడా ఒకడిని. అయితే ఈరోజు మీకోసం ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చా. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ ఫేక్ అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఆ హీరో వస్తున్నాడు, ఈ హీరోయిన్ వస్తుందని, అదంతా ఫేక్. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదు అని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, యాక్టర్ అభినయ్ నవీన్. ఇతను ఒక డైరెక్టర్, కమెడియన్, యాక్టర్ కూడా. ఇతను వెళ్ళడానికి మెయిన్ రీజన్ చాలా మంచి ఫ్రేమ్ ఉంది, చాలా ఫేమస్ అయ్యాడు. ఇంకా ఇతను మంచి ఎంటర్టైనర్, పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు. నెంబర్ 2, కిరాక్ సీత. అదే అండి, బేబీలో యాక్ట్ చేసింది కదా, ఈమె వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఆమె యాక్టింగ్ ఈ మధ్య అన్ని షోస్కి వెళ్తుంది. అదిగాక కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది, అదిగాక కొంచెం నెగిటివ్ రోల్స్ కూడా చేస్తుంది కదా. సో బిగ్ బాస్లో అలా చూపించేకి ఈమెను సెలెక్ట్ చేశారని అనుకుంటున్నారు. నెంబర్ 3, బెజవాడ బేబక్క. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన పేరు ఇది. ఈమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్. BB8కి తీసుకోవడానికి మెయిన్ రీజన్ జనాలకి కాంట్రవర్సీలు అంటే చాలా ఇష్టం కదా, అందుకే బేబక్కని తీసుకున్నారు. నెంబర్ 4, డాన్సర్ నైనిక. ప్రతి సీజన్లో ఒక డాన్సర్ ఉంటున్నారు. BB8లో నైనిక తీసుకున్నారు. నైనిక మంచిగా డ్యాన్స్ వేస్తుంది, అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని బిగ్ బాస్లోకి తీసుకున్నారు. నెంబర్ 5, జబర్దస్త్ పవిత్ర. ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది, కాకపోతే అగ్రిమెంట్ దగ్గర కొంచెం హోల్డ్లో పెట్టారు. మ్యాక్సిమం తీసుకుంటారు, ఎందుకంటే కమెడియన్ కదా, అందుకే తీసుకుంటారనమాట. నెంబర్ 6, అలీ బ్రదర్ కయ్యం. 70% మంది ప్రజలకి తెలుసు ఇతను యాక్టర్ కమ్ కమెడియన్ అని. అలాగే కొంచెం బిగ్ బాస్లో ఫైర్ కావాలి కదా, అందుకే కయ్యమ్మని తీసుకున్నారనమాట. నెంబర్ 7, జబర్దస్త్ కిరా కార్పి. నెంబర్ 8, తేజస్విని. వీళ్ళ గురించి పెద్దగా ఇంట్రో అవసరం లేదనుకుంటా, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, అందుకే. ఇప్పుడు దాకా చెప్పిన కంటెస్టెంట్స్ అందరూ పక్కాగా 100% కన్ఫర్మ్ అయిన వాళ్ళు. ఇప్పుడు చెప్పే కంటెస్టెంట్స్ అందరూ హోల్లో ఉన్న వాళ్ళే. వీళ్ళకి 90% ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది, కొంచెం రెమ్యునేషన్ దగ్గర హోల్లో పెట్టారనమాట. నెంబర్ 1, రీతు చౌదరి. మీ అందరికీ తెలుసు, ఈమె ఎక్కువగా అందాలను ఆరబోస్తూ మన అబ్బాయిలకి మత్తెక్కిస్తుంది. ఈమె బిగ్ బాస్ 8కి వెళ్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నారు. నెంబర్ 2, విష్ణుప్రియ. యాంకర్గా అందరికీ తెలుసు. ఈమెను తీసుకునే ఛాన్సెస్ 99% ఉన్నవి. రెమ్యునేషన్ దగ్గర కొంచెం డిస్కషన్ అవుతుంది. ఇక కొన్ని పేర్లు ఉన్నవి, అవి ఆదిత్య యాక్టర్, సెల్వరాజ్. మరో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, బబ్లు కూడా BB8కి సెలెక్ట్ అయ్యాడు. అతనికి ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది, అన్ని ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. బబ్లు 100% కన్ఫర్మ్ అయ్యాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లోకి 19 మందిని లేదా 21 మంది కంటెస్టెంట్స్ని పంపించేవాళ్ళు. బట్ ఈ సీజన్కి డిఫరెంట్గా చేయాలి కాబట్టి 16 మందితో అడుగు పెడుతున్నారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని, లేకపోతే ఓల్డ్ పర్సన్తో ఏదైనా సరే, అప్పుడున్న హైప్ను బట్టి వాళ్ళు ఏ డిసిజన్ తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఈ వీడియోలో నాకు తెలిసిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా. ఇక మీకు ఎవరన్నా కన్ఫర్మ్ అనిపిస్తే వాళ్ళ నేమ్స్ కామెంట్ చేయండి. అలాగే ఇంకో వీడియోలో మిగతా వాళ్ళ బయోతో మీ ముందుకు వస్తాను. Until then, see you in the next video. Please do subscribe our channel.